అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్ నేరుగా హాస్టల్లో వెళ్ళి నిద్రిస్తున్నాడు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లలతో మమేకం అవుతున్న పరిస్థితి. దీంతోపాటు సర్వే పరిస్థితులు ఏ విధంగా ఉంది, అసలు కుటుంబ సర్వే ప్రస్తుతం ఎంత శాతం జరిగింది, జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏజెన్సీలో ఉన్న ప్రజలు సర్వేకు సహకరిస్తున్నారా లేదా, మనతో పాటు కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం, అసలు పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ఎట్లుంది సార్, ఏంటి పరిస్థితి, సర్వే ఎట్లుంది, హాస్టల్లో పరిస్థితి ఏంటి సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. కొమరం భీం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. సో ఇప్పటి వరకు మన సర్వే చాలా ప్రశాంతంగా నడుస్తున్నాయి. సో మనము ఎన్యూమరేటర్స్ ఎంతమంది కావాలి, దానికి సూపర్వైజరు, తర్వాత మండల్ స్పెషల్ ఆఫీసర్, తర్వాత డివిజనల్ ఆఫీసర్స్ అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. సో మేము 98% వరకు ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని హౌస్ హోల్డ్స్ ఎక్స్ట్రా ఎక్కడెక్కడ వస్తున్నాయి అది కూడా యాడ్ చేస్తున్నాము. సో 98% అయినాక మనం సైమల్టేనియస్లీ డేటా సెంటర్స్ కూడా స్టార్ట్ చేశాము. ఇక్కడ డిజిటైజేషన్ చేస్తున్నాము. ఆ ఫార్మ్స్ కూర్చొని ఎన్యూమరేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూర్చొని అన్ని మండలాల్లో, మున్సిపాలిటీస్లో అక్కడ కూడా ఫార్మ్స్ ఎంట్రీ కూడా స్టార్ట్ అయినాయి. సో ఇప్పటి వరకు 98% అయినాయి. సో ఆల్ హౌస్ హోల్డ్స్ చూస్తే 1.58 lakhs హౌస్ హోల్డ్స్ ఇప్పటి వరకు నమోదు చేశారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది రాలే. సో వాళ్ళకి ట్రైనింగ్ కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. సో మనకు క్వాలిటీ డేటా రావడం చాలా ముఖ్యమైనది. అందుకని క్వాలిటీతో పాటు ఒక్కరు కూడా మిస్ కాకూడదు. అండ్ వాలంటరీగా వాళ్ళు ఎక్కడెక్కడ ఏమి ఇస్తున్నారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారు అదన్నీ తీసుకొని ఆల్మోస్ట్ 98% అయిపోయింది. సో దానికి తగ్గట్టు ఇప్పుడు డిజిటైజేషన్ కూడా నడుస్తుంది. ఏంటి సార్, అంటే హాస్టల్లో నేరుగా వెళ్ళి హాస్టల్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వారితో మాట్లాడుతున్నారు, ఎట్లుంది పరిస్థితి, ఎట్లుంది ఏంటి సార్? సో హాస్టల్స్లో మనము నిద్ర కూడా చేయడం జరుగుతుంది. సో దీంతో మనకు చాలా ముఖ్యమైన విషయాలు కూడా తెలుస్తుంది. సో దానికి అవసరం ఉన్న చిన్న అవసరం ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ వంట రూమ్లో కూడా చిన్న మెష్గా ఉండొచ్చు, లేకపోతే వేరే బాత్రూమ్స్లో ఒక డోర్స్ ఉండొచ్చు, ట్యాప్స్ ఉండొచ్చు, తర్వాత సోలార్ హీటర్స్ ఉండొచ్చు. సో ఈ రకంగా మనకు దృష్టిలో వస్తే ఇమీడియట్లీ అక్కడే మన ఎంపీడీ ఎంఆర్ఓతో అన్ని రిపేర్స్ చేపించి చేస్తున్నాము. దీంతోపాటు స్టాక్ రూమ్లో కూడా మన హాస్టల్స్లో మనము ప్రొవిజన్స్ ఏమేమి వస్తాయి, సరుకులు ఏమేమి వస్తాయి, దానికి కరెక్ట్గా తగ్గట్టు పర్ఫెక్ట్ పొజిషన్లు ఉన్నాయా లేదా, తగ్గట్టు వస్తున్నాయా లేదా, తర్వాత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, సో ఇదన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీనికి మేము ఇక్కడ జిల్లాలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ అందరికీ క్లబ్ చేసి సబ్ కలెక్టర్, తర్వాత ఆర్డీఓ అందరికీ ఒక 3 ఇన్స్టిట్యూషన్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళకి ఏమైనా వాళ్ళకి సాయం అక్కడ కావాలంటే ఇమ్మీడియట్లీ రిపేర్స్ కూడా చేపిస్తున్నారు. సో అది మనం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దిస్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. అంటే వంట విషయంలో కానీ అక్కడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్స్, మెయింటెనెన్స్, రిజిస్టర్ ఎలా మెయింటైన్ చేయాలి, సూపర్విజన్ ఎలా చేయాలి, అన్నీ ఒక్కరొక్కరికి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజే మనం డిస్ట్రిక్ట్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ ఒక టీం కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. దీంట్లో ఏసీఎల్బీ టీం ఒకటి, ఏసీ రెవెన్యూ టీం ఒకటి. సో దీంట్లో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్, తర్వాత మన సివిల్ సప్లై ఆఫీషియల్స్, ఎందుకంటే సివిల్ సప్లై నుంచి కూడా మనం మేజర్గా రైసు అదన్నీ వస్తుంది. సో అది కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్నీ కరెక్ట్గా చెక్ చేయాలని ఈ ఫుడ్ సేఫ్టీ టీం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. తర్వాత డివిజనల్ లెవెల్ టీం 2. సో 2 teams అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, 2 teams అట్ ద డివిజనల్ లెవెల్ మనం ఏర్పాటు ఈరోజు ఆర్డర్ ఇస్తున్నాం. మన ఆనరబుల్ సిఎస్ మ్యామ్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం ఈరోజు అది కూడా ఆర్డర్స్ ఇస్తున్నాం. వాళ్ళు వెళ్ళి ఆకస్మికంగా ర్యాండమ్ ఇన్స్పెక్షన్, తర్వాత కొన్ని ప్లాన్డ్ ఇన్స్పెక్షన్స్ అన్నీ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా అన్ని ఆఫీషియల్స్, ఒక కలెక్టర్ స్థాయి నుంచి కింద స్థాయి వరకు, మండల్ స్థాయి ఆఫీసర్ వరకు అందరూ దీని మీద ప్రత్యేకంగా ఒక డ్రైవ్ లాగా తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అండ్ అది డెఫినెట్లీ, అండ్ ఇక్కడే మీరు చెప్పినట్టు ఆదివాసుల ప్రాంతం ఏజెన్సీ ఏరియా, సో దీనికి ప్రత్యేకంగా మనము ఎక్కువ శ్రద్ధ చూపించాలని అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. మనం డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ రావడం అవకాశం ఉంటాయి. జిల్లాలో ఇప్పటికే పలు హాస్టల్, నిన్న సిర్పూర్ టీ కావచ్చు, ఈరోజు కెరమెరి మండలం కావచ్చు, ఎట్లుంది సార్? అంటే పిల్లల దగ్గర నుంచి ఏదైనా సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? పిల్లలు ఎడ్యుకేషన్ అంశంలో కావచ్చు, కాస్మెటిక్ అంశంలో కావచ్చు, ఏదైనా మీ దృష్టికి తీసుకొచ్చిందా సార్? సో నేను ఎక్కువ 10th స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్షన్ చేశాను. సో వారు కొంచెం ఎక్స్ట్రా క్లాసెస్, అంటే కొందరు చాలా బాగా చదువుతూ ఉంటారు, దాంట్లో కొందరు చదవరు. సో వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం, తర్వాత టీచర్స్ అక్కడనే ఉండడం, తర్వాత ఫస్ట్ టీచర్ ఫుడ్ టేస్ట్ చేయడం. సో ఇదన్నీ అంశాలు కూడా చెప్పడం జరిగింది. సో మనకు ఏమైనా
పెద్ద ఇన్సిడెంట్ కూడా కాకుండా ఉండాలంటే సో అన్ని అంశాలు మనం చూసుకోవాలని చెప్పడం జరిగింది. పిల్లల నుంచి కూడా చాలా వేరే రకాలంటే ఎడ్యుకేషన్ మీదనే ఎక్కువ వచ్చింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారీగా కూడా అడగడం జరిగింది వాళ్ళకి. సో అంతా వెరెవర్ దే రిక్వైర్డ్ సమ్ గ్రౌండ్కి క్లీనప్, పిచ్చ మొక్కలు తీయడము, కొంచెం హైజీన్ అక్కడక్కడే. సో అక్కడే మన జీపీ సెక్రటరీస్ అందరికీ చెప్పడం కూడా జరిగింది. సో ఆ రకంగా మనం చర్యలు కూడా తీసుకుంటున్నాం. జిల్లాలో ఉన్న ప్రజలకు వెంకటేష్ ధోత్రే ఏం చెప్పబోతున్నాడు సార్? ముఖ్యంగా ఇది చలికాలం స్టార్ట్ అయింది, ఏజెన్సీ ఎక్కువగా ఉంది, ఏం చెప్పబోతున్నారు? సో ఈ చలికాలంలో మనం కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సో రైట్ నౌ టెంపరేచర్స్ చూస్తే 21 degrees నుంచి కింద కూడా 20, ఇప్పుడు రాత్రి చూస్తే 14 degrees కూడా వెళ్ళింది ఒక్కొక్క ఏరియాలో. సో మన దగ్గర తిర్యానీ ఏరియా లైక్ అటు సైడు సో చాలా లోవెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్ కూడా ఉంటాయి స్టేట్లో. సో అందుకనే కొంచెం ఎక్కువ జాగ్రత్త మనం మెయింటైన్ చేయాలి, వామ్గా ఉండాలి. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్లీ పిహెచ్సికి అక్కడే వాళ్ళు కూడా స్పందిస్తారు. మన అన్ని పిహెచ్సిస్లో కూడా కొత్తగా మన రిక్రూట్మెంట్ కూడా ఎన్హెచ్ఎంలో జరిగినాయి. సో అక్కడక్కడే స్టాఫ్ ఎక్కడ ఎంత కావాలి అంత ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్స్ కానీ MLHP కానీ సో ఇవ్వడం కూడా జరిగింది. అక్కడే అన్ని ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, మన దగ్గర ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. సో మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం పిహెచ్సిస్లో కూడా. మా దగ్గర ఇప్పుడు CDS సెంట్రల్ డ్రగ్ స్టోర్ కూడా వచ్చినాయి. సో దాంట్లో నుంచి ఎక్కడెక్కడ మందులు ఇమ్మీడియట్గా కొరత ఉన్నాయి దానికి ఇమీడియట్లీ DMHO గారు, DCHS, తర్వాత సూపరింటెండెంట్ మన GGH ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుని అక్కడక్కడే ఇమీడియట్లీ మెడిసిన్ సప్లై కూడా చేస్తున్నారు. అక్కడే వాళ్ళ దగ్గర లేదంటే ఇమీడియట్లీ వాళ్ళు కొనుక్కోకూడవచ్చు. సో అది కూడా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏమైనా ఈ రకంగా అడ్వర్స్ ఎక్కడైనా వస్తే ఇమ్మీడియట్లీ దానికి స్పందిస్తూ మేము చర్యలు తీసుకుంటున్నాము. సో ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ విషయాలు చెప్తే ఫైనల్గా సో మన దగ్గర 893 స్కూల్స్ ఉన్నాయి, తర్వాత 109 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇది దానికి మనము చాలా గట్టిగా నిఘా పెట్టి సో దాని మీద ఒక క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అక్కడ ఉండడానికి రెసిడెన్షియల్ స్కూల్స్లో అట్లీస్ట్ మల్టిపల్ ఫుడ్స్ ఇస్తాం. ఇక్కడ మిడ్ డే మీల్లో MDMలో కూడా అంతనే ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటూ అందరికీ చెప్పడం జరిగింది. సో ప్రజలకు కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే మండల్ ఆఫీసర్స్, అక్కడే వాళ్ళు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్కి చెప్పి అక్కడి స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. 800 పైచిలకు హాస్టళ్లకు, అదేవిధంగా 150 పైచిలకు స్కూళ్లకు ఇప్పటికే రెసిడెన్షియల్ హాస్టళ్లకు ఇప్పటికే అన్ని రకాల డ్రైవ్లు జరుగుతున్నాయి. ఏ క్షణమైనా ఎవరైనా వెళ్ళి తనిఖీ చేసే విధంగా ఒక పక్కా ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం చెప్పిన విధంగా చేశామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. మరోపక్క విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాస్తవాలు కొన్ని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించిన అంశాలపై సీరియస్గా దృష్టి పెట్టాను. దీంతో పాటు అక్కడే ఉన్న ఎంపీడీఓలకు, MROలకు పూర్తి స్థాయిలో నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇన్స్టెంట్గా ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం చేయాలి, దానికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చెల్లించడానికి సిద్ధంగా ఉంది, మీ జిల్లా కలెక్టర్ మీతో ఉన్నాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చలికాలం కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు ఉష్ణోగ్రత పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. జాగ్రత్తగా వహించాలి, జాగ్రత్తగా ఉండాలి. వెంటనే సమస్య వస్తే PHCలకు వెళ్ళాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.